అమెరికాలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికులను హతమార్చిన లేదా పట్టుకుని అప్పగించిన $30,000 అంటే సుమారుగా 28 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అంతేకాదు ఇదే పని ఇరాన్ మహిళలు చేస్తే రివార్డు మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ ప్రకటనను ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ రివార్డు పథకాన్ని రూపొందించినట్లు హతామీ తెలిపారు. అయితే అమెరికా సైనికులను పట్టుకోవడం లేదా హతమార్చడం ద్వారా రివార్డు పొందే చర్యలకు సంబంధించిన ప్రాంతం విధానంపై మాత్రం స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైన ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పర్షియల్ గల్ఫ్ ఎఫ్ ఒమన్ హర్ముజ్ జలసంధిలోని అమెరికా బలగాలకు ఇక అనుమతి లేదని హతామీ ప్రకటించింది. దీంతో కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.